9 News. సిటీవైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ వద్ద ప్రముఖ నటుడు శోభన్ బాబు 90వ జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది. నటభూషణ్ సోగ్గాడు శోభన్ బాబు జన్మదిన ఈరోజు మహిళా అభిమానులు మరియు ప్రేక్షకుల మధ్య జరగడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని బ్రహ్మకుమారి శ్రామేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. అనంతరం శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కేకును కట్ చేశారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. ఒకే ఒక సోగ్గాడు తెలుగు సినీ చరిత్రలో ఒకే ఒక సోగ్గాడు జై శోభన్ జై శోభన్ జై శోభన్ జై శోభన్ జై శోభన్. అలాగే ఈరోజు శోభనబాబు గారి 90వ సంవత్సర వేడుకల్ని ఇక్కడ 90 సంవత్సరాల పుట్టినరోజు వేడుకల్ని డాబా గానిస్తారు. అణువు అణువున వెలసిన దేవ కను వెలుగై మమ్ము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవ మనిషిని మనిషి కరిచే వేళ వేషం విషమై కురిసే వేళ నిపును మింగి నిజమును తెలిపి చల్లని అభిమానులందరికీ కూడా ఈరోజు సినిమా లేకపోతే అసలు ప్రపంచమే లేదు. పూర్వకాలంలో క్యారెక్టర్ యాక్టర్స్ ఉండేవారు. ఆ క్యారెక్టర్లో వాళ్ళు చాలా చక్కగా సూట్ అయ్యేవారు. ఈ పురుషుడికి స్త్రీకి ఉన్నటువంటి సున్నిత సన్నిహితమైన సంబంధాన్ని చాలా చక్కని రీతిలో అభినయించేవారు శ్రీ శోభన్ బాబు గారు. కృష్ణ గారు శోభన్ బాబు గారు ఒకేసారి వచ్చారు. ఇంచుమించుగా వాళ్ళు మంచి మిత్రులు సినిమాలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళిద్దరు సన్నిహితం తెలుస్తుంది. ఏ చిన్న పాత్ర దగ్గర నుంచి మనం పౌరాణిక పాత్రలో కూడా చూసాము శోభన్ బాబు గారిని. అలాగే సాంఘిక పిక్చర్లో కూడా చేశారు, ఎన్నో పిక్చర్స్లో చేశారు. అలాగే సమాజాన్ని మార్చడానికి కూడా ఆయన కాలం మారిందనే సినిమాలో కూడా ఎన్నో రకాలుగా చాలా చక్కని రీతిలో సమాజానికి మంచి సందేశాత్మకమైనటువంటి ఇది ఇచ్చారు. కాలం మారిపోయింది, బలిపీఠం ఇలాంటివి. ఇంకా ముఖ్యంగా ఆధ్యాత్మిక చిత్రాల్లో సంపూర్ణ రామాయణంలో రాముడు వేషంలో ఆయన సజీవంగా నటించారు. ఇప్పుడు సినిమాలపైన చాలామందికి మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే పూర్వకాలంలో సినిమా ద్వారా మంచిని సమాజంలోకి ప్రొజెక్ట్ చేసేవారు. ఇప్పుడు సమాజంలో ఉన్న చెడుని సినిమాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి చాలా తేడా ఉంది. కాబట్టి పూర్వకాలం తీసినటువంటి చలనచిత్రాల్లో వాళ్ళు నిర్మాతలే కావచ్చు, లేదా దర్శకులే కావచ్చు, హీరోయిన్లే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పాత్రలు సజీవంగా ఈ రోజు దాకా మన దగ్గర నిలబడ్డాయంటే వాళ్ళు చేసినటువంటి మహానటనే. మనం శోభన్ బాబు గారి గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవాలి. ఆయన మహిళల యొక్క మనస్తత్వాల్ని అనుగుణంగా సినిమాల్లో నటించడం అనేది మనం చూసి చాలా గర్వించదగ్గ విషయం. మల్లెపూర్ సినిమాలో కూడా మనం చూసాము. అలాగే చెల్లెల కాపురం సినిమాలో కూడా ఆయన ఒక మహాకవిగా కూడా అభివృద్ధిగా కనిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు సినిమాలు ఉన్నాయి వారివి. ఎన్నో చిత్రాల్లో మానవుడు దానవుడు సినిమా కూడా చక్కని చూపించారు. ఈరోజు మేము బీజేఎఫ్కి ప్రెస్ మీట్కి మీడియాతో కనెక్ట్ అయ్యి ఉన్నాను నేను 25 సంవత్సరాల నుంచి. దాని కారణంగా ఇక్కడికి నేను బీజేఎఫ్ విశాఖపట్నం వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్కి వస్తూ ఉంటే మా మీడియా సోదరులందరూ కూడా మాకు చాలా సన్నిహితులు అయ్యారు. ఈ గంట శ్రీనివాబు గారు, నాగరాజ్ పట్నాయక్ గారు, నాడి రవికుమార్ గారు, అలాగే స్వర్గీయ దుర్గా అలాగే మీరందరూ మేము కిందకు వస్తుంటే కనకరాజు గారు వీళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అయిపోయింది మేమందరం. అలా ప్రతి పండగ కూడా అందరం కలిసి ఉంటాము. ఈ సంవత్సరం మరి మనసులో ఏం ఉద్దేశం కలిగిందో కానీ మేము ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ కూడా ఈ శోభన్ బాబు గారి యొక్క 90వ జన్మదిన మహోత్సవానికి అక్కయ్య గారు మీరు రావాల్సినందుకు అభిమానంగా ప్రేమగా పిలిచారు. ఆయన పిలిచారంటే వాళ్ళ అభిమానులందరూ కూడా పిలిచారు. నేను ఒక కార్యక్రమం జరిగింది సిపి గారితో ముందడుగు 9 న్యూస్ ఛానల్ ద్వారా. అలాగా కనెక్ట్ అయ్యి ఈరోజు మీ అందరి ముందు
శోభన్ బాబు గారి పట్ల మాకు ఉండేటువంటి అభిప్రాయాన్ని వెలిపుచ్చి మీ అందరి యొక్క అభిమానాన్ని వారి తరఫున తీసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరూ ఆనందంగా గడుపుతున్నారంటే దానికి కారణం మా అన్నగారు శోభన్ బాబు గారి చిత్రాలు అతను చూపిన నటన వల్ల ఈరోజు అభిమానులు అందరూ ఎంత దీనిగా ఆప్యాయతగా ఇచ్చేస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది. దానికి తోడు ఈరోజు మా మేడం గారు వచ్చి ఇంత దైన్గా మాట్లాడి మాకు ఆశీస్ ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 50 సంవత్సరాల టైం అప్పుడు కూడా మా అభిమానులు అందరూ వెళ్ళి అంత గ్రాండ్గా చేశారంటే విశాఖపట్నం నుంచి ఒక రకమైన గుర్తింపు అనేది శోభన్ బాబు అభిమానులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఏ రోజు కూడా మేము ఏ రకంగా కూడా అల్లరికి వాటికి పాల్పడకుండా మంచి కార్యక్రమాలు చేసుకొని మంచిగా పోతున్నాము. దానికి మా అన్నగారి స్ఫూర్తి. దాని చేత మాకు ఈరోజు సహకరించిన అభిమానులందరికీ ఆనందంగా కృతజ్ఞత తెలుపుతూ శోభన్ బాబు గారి జన్మదిన వేడుకలకి ముఖ్య అతిథులుగా మనకి గంటల శ్రీనివాస్ గారు రాలేదు. అలాగే మన ప్రెసిడెంట్ గారు, మన రమాకురామ్ అక్క గారు వాళ్ళందరూ ఇచ్చేశారు. అంగంగా వైభవంగా ఇక్కడ పులిహారాది పంచారు పూజలు అయినాయి. అలాగే మన కార్మికులు మనకి వాళ్ళకి 2-3 మందికి జత బట్టలు ఇవ్వడం జరిగింది. మనకి ఈ కార్యక్రమానికి విజయంగా చేసినందుకు మూల పోలరావు గారికి, అక్కయ్య గారికి, శ్రీనిబాబు గారికి, అలాగే వీడియో మిత్రులకి అందరికీ సిటీవేర్ శోభన్ ఫ్యాన్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ కనకరాజుడు నటభూషణ సోగ్గాడు శోభన్ బాబు గారి జన్మదినోత్సవ వేడుకలు సిటీవైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ డాబా గార్డెన్ విశాఖపట్నం నందు ఈ జనవరి 14న సంక్రాంతి పర్వదినాన మా సోగ్గాడు జన్మించాడని అందరికీ తెలియజేయడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. శోభన్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు మా శోభన్ బాబు ఫ్యాన్స్ సిటీవైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ డాబా ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి గాను మరి క్యాలెండర్ కూడా ప్రచురించిన ప్రతి ఏటలాగా ఇలాగ ఈరోజు కూడా క్యాలెండర్ వేశాము. మాకు శోభన్ బాబు గారి వర్ధంతులు కానీ జయంతులు కానీ మేము ప్రతి ఏటా మా సంఘం తరఫున మా ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున కలుపు చేస్తున్నాము. ఇందులో హాజరైనటువంటి బ్రహ్మకుమారిశ్రీ మేడం రామేశ్వరి గారు చేతుల మీదుగా మరి కేక్ కట్ చేయడం జరిగింది, క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మా మూల పోలరావు గారు ప్రెసిడెంట్ గారు ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ఓపెన్ చేశాము, మరి కేక్ కటింగ్ చేశాము. ఇదందరూ హాజరైనటువంటి అభిమానులందరికీ మరి ఒక్కసారి మా యొక్క సిటీవైడ్ శోభన్ బాబు డాబా గార్డెన్స్ తరఫున పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోవు మరి మార్చి 20న కూడా ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు మొత్తం అందిస్తారని మా సిటీవైడ్ శోభన్ బాబు డాబా గార్డెన్స్ అందరి తరఫున మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. శోభన్ బాబు, విశాఖపట్నం.